శ్రీగురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మే నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని రకముల యోగదాయకంగానే ఉండును. 2-3 రకములుగా ధనాదాయం చేతికి అందును. వృశ్చిక రాశి వారికి మొన్నటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. అంత ఇబ్బందులు కాదు. ఎందుకంటే విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే విశాఖ 4వ పాదం ఒకటి, అనురాధ 1, 2, 3, 4 పాదం. అనురాధ మంచి పట్టుదల ఉన్నటువంటి రాశి. అనురాధలో ఆడపిల్ల కానీ మొక్కులు కానీ. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి సపోర్టింగ్ అక్కర్లేదు. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చదువులు, వాళ్ళ సంస్కారం, వాళ్ళ చుట్టూ 10 మంది తిరుగుతారు, కలుపుకుంటారు, వాళ్ళందరినీ ఆకర్షితులు చేస్తారు. ఆకర్షవంతులు అంటే మ్యాగ్నెటిజం పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అనురాధ వాళ్ళ దగ్గర ఏముంటుంది? మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. వాళ్ళు అలా ఆకట్టుకుంటారు, ధనాన్ని సంపాదించుకుంటారు, పలుకుబడిని సంపాదించుకుంటారు. అలాగే జ్యేష్ఠ తెలివైనటువంటి వాళ్ళు. ఎందుకంటే బుద్ధి బలం ఉన్నటువంటి రాశి. ఏంటంటే వాళ్ళు ఏమిటంటే జ్ఞానవంతులు అని చెప్పచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంది. ఇక్కడ స్థిరాస్తి అభివృద్ధి చేయడం జరుగును. నూతన వ్యక్తులు అధికార వర్గం వారితో స్నేహలాభం పొందుతుంది. ఇందాక మనకు చదువుకున్నాం. అట్రాక్టింగ్ స్నేహలాభం అన్ని రకాలుగా వస్తుంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఎటువంటి లోటు ఉండదంట గౌరవ మర్యాదలకు. ఎందుకంటే వీళ్ళకి చాలామంది ఉన్నారు. ఎందుకంటే పెద్ద గొప్పవాళ్ళు, రాజకీయ నాయకులు ఉన్నారు, సినీ రంగ కళాకారులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, గౌరవమైన మంచి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. గౌరవ సన్మాన సత్కారంలో ఎదిగి లోటు ఉండదు. అంతకుముందు అవమానం పడే చోటే గౌరవం పొందే పరిస్థితి ఏర్పడుతుంది. దానిలో ఎటువంటి డోకా లేదు. వాహన సౌఖ్యము, వాహన ప్రాప్తి, గృహ నిర్మాణ కార్యక్రమాలు నెరవేర్ట, కోర్టు వ్యవహార చిక్కులు ఏదైతే ఉన్నా మొన్నటి వరకు ఎన్నెప్పుడు ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి పరిష్కార మార్గంలో కోర్టు వ్యవహార శైలిలో చాలామంది ఆస్తులు కూడా జాయింట్ వ్యవహారాల్లో మన డిస్ప్యూట్ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు ఇలా ఎన్నైతే బాధపడ్డారో నా దగ్గరకు వచ్చే చాలా కేసులు. వాళ్ళకి కూడా మనం చెప్పాం, గోచారం బాగుందయ్యా, భయపడాల్సిన పని లేదు. వృశ్చిక రాశిలోని మంచి గ్రహణ తాలూకా సంచారం కూడా బాగానే ఉంది. కాబట్టి కోర్టు వ్యవహారాలు చిక్కులన్నీ పరిష్కారం. మనం పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం చాలా ముఖ్యం. ఇందాక అందరికీ చెప్తున్నాను, పుణ్యక్షేత్రాల గురించి చాలా చెప్పుకొని వచ్చాం. పుణ్యక్షేత్ర సందర్శనం చేయండి. విదేశీ ప్రయత్నములు అనుకూలించట జరిగినను వాయిదా వేసుకునుట మంచిది. మీ వ్యాపార రంగాల్లో మీరు పట్టిందల్లా బంగారంలో ఉంటుంది. దాని గురించి భయపడాల్సిన పరీక్ష లేదు. అర్థమైందా? భయపడకలేదు. విద్యార్థుల పరీక్షల్లో దిగ్విజయంగా మంచి మార్కులు వస్తాయి. అందులో మనం ఆలోచించే పని లేదు. ఎందుకంటే వాళ్ళకి ర్యాంకర్లు ఉన్నారు. ఎందుకంటే అనురాధలో జనం లేరు. ఒక్కరోళ్ళ కంటే ఆడపిల్లలు మంచి చదువుతున్న ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. ఒక్కరోళ్ళకి కూడా ఎందుకంటే శ్రద్ధ ఉండదు. ఎప్పుడు కూడా విందు వినోద కార్యక్రమంలో విలాసభరితమైన వ్యవహార శైలిలోనే ఉండిపోవడం, ఇలా గాలిగా తిరగడం, మంచి తెలివితేటలు ఉంటాయి, అందరూ ఆకట్టుకుంటారు. కానీ చదువు మీద రాబోయేసరికి కొంత శ్రద్ధ తగ్గుతుంది. అయినప్పటికీ కూడా బాగా చదువుతున్నారు. ఇందులో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ప్రమోషన్తో కూడినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమోషన్లు కూడా దొరుకుతున్నాయి. భయపడాల్సిన. అలాగే తాత్కాలికంగా నమోదైనటువంటి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కొద్దిపాటి ఉన్నాయి. వ్యవసాయదారులకు పంట బాగా కలిసి వస్తుంది. 2 పంటలు కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి. ఈ సంవత్సరం మనం చెప్పుకొని వచ్చాం. అలాగే ఈ నెలలో కూడా ఏమైనా పంటలు చేసుకునే ఎటువంటి ఉపద్రవాలు లేవు. ఒకవేళ తుఫాన్లు అయ్యి మనకి అధిక జ్యేష్ఠ మాసాలు ఏమైనా కొద్దిగా వచ్చినా సరే వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు త్వరగా చిలుకలో పడతాయి. అలా ఉపద్రవమైనటువంటి మనకి తుఫాన్లు ఏమి వచ్చే పరిస్థితి లేదు, ప్రమాదం లేదు. అలాగే దైవాన్ని ఆరాధించండి. ఎందుకంటే వీళ్ళు బాగా వృశ్చిక రాశి వాళ్ళ మధ్యన చాలా స్ట్రగుల్ అనిపించారు. కాబట్టి శివారాధన మించింది లేదు. శివుని అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడు. కొద్ది మంచినీళ్ళు పోస్తేనే ఆయన బాగా పొంగిపోతాడు. మీకు ఉల్లాసభరితమైనటువంటి వాళ్ళకి ఉల్లాసంగాను ఉంచి ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవి తీర్చి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కేవలం శివుడు మాత్రమే. శివుడు ఆ మాత్రం నీటికే
మనకి పొంగిపోతాడు అంటే అర్థం చేసుకోండి. కాబట్టి శివారాధన చేయండి, శివార్చన చేయండి, శివుని అభిషేకించండి, దర్శించి తరించండి. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.